హాయ్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఎలా ఉన్నారు? సో ఆర్ఆర్బి గ్రూప్ డి 2026 ఎగ్జామ్ మనకి తొందరలోనే జరగబోతుంది. అదేవిధంగా 2027 ఎగ్జామ్కి సంబంధించిన నోటిఫికేషన్ మనకి సెప్టెంబర్ నుంచి డిసెంబర్ మధ్యలో వస్తుంది. ఈసారి 20K నుంచి 30K ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటున్నారు. చూద్దాం ఎన్ని వస్తాయో పోస్టులు వచ్చేసి. రైల్వే ఉద్యోగమే లక్ష్యంగా పెట్టుకుని ప్రిపేర్ అవుతున్న విద్యార్థులందరి కోసము ఏఎన్ఆర్ పబ్లికేషన్ నుంచి ఎక్స్ట్రాడినరీ బుక్స్ అందుబాటులో ఉన్నాయి. 2024, 2025, 2026లో జరిగిన రైల్వే పరీక్షలలో అత్యధిక మార్కులు ఈ పుస్తకాల నుండే రావడం జరిగింది. తెలుగు మీడియం వారికి 6 బుక్స్ అందుబాటులో ఉన్నాయి. మ్యాథ్స్ తెలుగు, రీజనింగ్ తెలుగు, సైన్స్ థియరీ తెలుగు, సైన్స్ బిట్ బ్యాంక్ తెలుగు, జీకే తెలుగు, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తెలుగు. ఇంగ్లీష్ మీడియం వారికి 3 పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. మ్యాథ్స్ ఇంగ్లీష్, రీజనింగ్ ఇంగ్లీష్, సైన్స్ బిట్ బ్యాంక్ ఇంగ్లీష్. ఈ పుస్తకాల యొక్క ఫ్రీ హోమ్ డెలివరీ కొరకు స్క్రీన్ పైన చూపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేసినట్లయితే మీరు డీటెయిల్స్ పొందగలుగుతారు. లేదా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన బుక్స్ యొక్క రివ్యూ వీడియో చూడడం ద్వారా మీరు ఇతర వివరాలు కూడా తెలుసుకోగలుగుతారు. సో అయితే చాలా మంది అడుగుతున్న క్వశ్చన్స్ ఏంటి అంటే డ్యూటీస్ ఎలా ఉంటాయి ఆర్ఆర్బి గ్రూప్ డి? ఒకవేళ ఆల్రెడీ మీరు 2026లో జరిగే ఎగ్జామ్కి 2025లోనూ అప్లై చేసేసారు. సో పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేసి ఉంటారు. ఒకవేళ మీకు జాబ్ వస్తుంది అని నమ్మకం ఉంటే, ఈసారి ఎగ్జామ్ బాగా ప్రిపేర్ అయ్యాముంటే ఒకసారి డ్యూటీస్ నేను ఇప్పుడు చెప్తాను, మీకు ఎలా ఉంటుందో చూసుకోండి. లేదు ఆల్రెడీ ఇప్పుడు రాబోయే ఎగ్జామ్కి అప్లై చేస్తున్నాం, మేము ఫ్రెష్గా అప్లై చేయాలనుకుంటున్నాము, అటువంటి వాళ్ళకి ఈ వీడియో చూస్తే దేనికి డ్యూటీస్ ఎలా ఉంటాయి, అదేవిధంగా మీ పోస్ట్ ప్రిఫరెన్స్ అప్లై చేసేటప్పుడు ఏ విధంగా ఇవ్వచ్చు, అమ్మాయిలకి ఏది బాగుంటుంది, అబ్బాయిలకి ఏది బాగుంటుంది, అసలు షిఫ్ట్ డ్యూటీస్ ఉంటాయా, డే వర్క్స్ ఉంటాయా, ఏది బాగుంటుందో ఏది బాగుంటుందో ఒకసారి మనం బ్రీఫ్గా చూద్దాం ఒకసారి. సో మనకి ఆర్ఆర్బి సికింద్రాబాద్కి ఎక్కువగా వచ్చే పోస్టుల గురించి నేను మీకు డిస్కస్ చేస్తున్నాను. ఈ ప్రిఫరెన్స్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. కావాలంటే ఇంకొక సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకోండి, వేరే వాళ్ళ ఒపీనియన్. నేను చెప్పిందే వినాల్సిన అవసరం లేదు. నేనైతే అంత బాగా రీసెర్చ్ చేసి చెప్తున్నాను. ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళని, అదేవిధంగా ఆన్లైన్లో సెర్చ్ చేసి మన స్టూడెంట్స్ చాలా మంది జాబ్లలో ఉన్నారు. సో కాబట్టి వాళ్ళని చూసి అమ్మాయిలకి ఏది బాగుంటుందో, అబ్బాయిలకి ఏది బాగుంటుందో చెప్తున్నాను. అదేవిధంగా అవసరమైతే మీరు సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకోండి. సో ఫస్ట్ వచ్చేసి ట్రాక్ మెయింటైనర్. ట్రాక్ మెయింటైనర్ యొక్క విధి ఏంటంటే రైల్వే ట్రాక్ల యొక్క తనిఖీ చేయడము, సో పట్టాలు సరి చేయడము, ప్రమాదాలు. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ జాబ్ ఇది. ఎక్కువ పోస్టులు ఉంటాయి ట్రాక్ మెయింటైనర్ పోస్టులు. ఎందుకంటే అసలు ట్రైన్ నడిచేదే పట్టాల మీద. పట్టాల సేఫ్టీ అనేది బాగుంటే ట్రైన్ బాగా నడుస్తాయి, టైంకి నడుస్తుంది, అదేవిధంగా లోపల ఉన్న ప్రయాణికులు కూడా సురక్షితంగా ఉంటారు. అందుకంటే ఎక్కువగా ఇది సేఫ్టీ జాబ్ కింద వస్తుంది. సో మీ యొక్క వర్క్ ఏంటంటే జస్ట్ ట్రాక్ మెన్, ఏదైతే పట్టాలు ఉన్నాయో ఆ పట్టాలను తనిఖీ చేసుకోవడము, దాని యొక్క చుట్టుపక్కల అటు ఇటు కొన్నిసార్లు చెట్లు మొలుస్తాయి, వాటిని కూడా కట్ చేయాలంట. మన స్టూడెంట్స్ చెప్పారు చాలామంది, పొదల్లాగా పెరుగుతూ ఉంటాయి వర్షాకాలంలో, అటువంటివి కట్ చేయాల్సి ఉంటుందని కూడా చెప్పారు. డ్యూటీ వచ్చేసి పొద్దున 6 నుంచి మధ్యాహ్నం వరకే ఉంటుందంట. సో ఎవరైతే టైమింగ్స్ గురించి అనుకుంటారో, అబ్బా పొద్దున్నే 6 to మధ్యాహ్నం వరకు అయిపోతే ఇంకా మధ్యాహ్నం నుంచి మళ్ళీ రేపు మార్నింగ్ వరకు రెస్ట్ తీసుకోవచ్చు అనుకుంటారో, బెస్ట్ జాబ్ ఇది. అదేవిధంగా కొన్నిసార్లు రాత్రి కూడా ఉండాల్సి వస్తుందంట. అది ఎందుకు అంటే ఎప్పుడైనా ట్రైన్లు రిపేర్ జరుగుతున్నప్పుడు కానీ, పట్టాలకి ప్రాబ్లం వచ్చినప్పుడు కానీ ఎక్స్ట్రా ఓటీకి పిలుస్తారని చెప్పారు. సో ఖాళీలు ఎక్కువగా ఉంటాయి. ఇందాక నేను చెప్పాను కదా మీకు, ఏ నోటిఫికేషన్ అన్నది ఇవ్వండి, ఏ జోన్ అనేది ఇవ్వండి, ఎక్కువ ఖాళీలు ఉంటాయి మనకి. సో లోపల ఏంటంటే ఇక ఎండ లేదు, వర్షం లేదు, ఏం లేదు, ఇక పని చేస్తూనే ఉండాలి. కొద్దిగా శారీరక శ్రమ కూడా ఉంటుంది. మీకు కొన్ని టూల్స్ ఇస్తారంటే ఆ టూల్స్ కూడా మోయాల్సి ఉంటుంది. సో పాయింట్స్ బి, నేను చెప్పే వాటి గురించి ఆలోచించుకోండి. మీరు దేనికి ప్రిఫరెన్స్ ఇచ్చాలో మీరే చూసుకోండి. లాస్ట్లో నేను ఒక ప్రిఫరెన్స్ ఆర్డర్ కూడా చెప్తాను, దాన్ని బట్టి మీరు అది ఎప్పటికైనా స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. మీరు నెక్స్ట్ టైం ఫ్యూచర్లో అప్లై చేసుకునేటప్పుడు మీకు ఉపయోగపడుతుంది. పాయింట్స్ మ్యాన్ బి, ట్రైన్స్ యొక్క రాకపోకలని మొత్తం సిగ్నలింగ్కి సంబంధించింది. సిగ్నలింగ్ యొక్క సహకారం అంతా ఈ పాయింట్స్ మ్యాన్ బి మీదే ఆధారపడి ఉంటుంది. 8 గంటల షిఫ్ట్లు ఉంటాయి. దీంట్లో మైనస్ పాయింట్ ఏంటి అంటే మైనస్ ఏం లేదు, ప్లస్ పాయింట్ కూడా అనుకోవచ్చు. డే షిఫ్ట్, ఈవినింగ్ షిఫ్ట్, నైట్ షిఫ్ట్ ఉంటాయి. ఇందాక ట్రాక్ మ్యాన్ చూసుకున్నాం కదా, ఎప్పుడు ఒకటే డ్యూటీ, పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు మ్యాక్సిమం. కానీ దీంట్లో అలా కాదు, మీకు డ్యూటీస్ అనేది ఉంటాయి. స్టేషన్లోనే పని ఎక్కువగా ఉంటుంది. దీంట్లో ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక లోపల ఏమైనా అనిపిస్తే నైట్ షిఫ్ట్ కూడా, అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క షిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే నైట్ షిఫ్ట్ చేయలేని అనుకుంటారో దీన్ని ప్రిఫరెన్స్ ఇచ్చుకోవడం తర్వాత పెట్టుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ అసిస్టెంట్ సిగ్నల్ అండ్ టెలికాం, నెంబర్ 1 పోస్ట్. సిగ్నల్ అండ్ టెలికాం పరికరాల నిర్వహణ ఉంటుంది దీంట్లో. టెక్నికల్ పని మొత్తము. అసలు దీంట్లో మీకు శారీరక శ్రమ అనేది మ్యాక్సిమం ఉండదు. ప్రమోషన్స్ బాగా వస్తాయి మీకు దీంట్లో, అంటే బాగా మీకు ప్రమోషన్స్ ఈజీగా వస్తాయి మిగతా వాటితో పోల్చుకుంటే. అమ్మాయిలకి అత్యంత సానుకూలమైన పోస్టులలో ఇది ఒకటి. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇది ఇచ్చుకుంటే బెటర్, అమ్మాయిలైనా అబ్బాయిలైనా. కానీ దీని కట్ ఆఫ్ ఎక్కువగా ఉంటుంది.
నెక్స్ట్ అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ. ఏసీ కోచ్లు, లైటింగ్ సిస్టమ్ యొక్క నిర్వహణ. ఇది మొత్తం డిపోలోనే ఉంటుంది, లేకపోతే ట్రైన్లో ఉంటుంది. ట్రైన్లు కొన్ని రిపేర్కి షెడ్కి వస్తాయి, ఆ షెడ్లోనే ఉంటుందంట పని. అమ్మాయిలకు కూడా ఇది మంచి ఎంపికనే. సో నెక్స్ట్ అసిస్టెంట్ ఆపరేషన్స్ ఎలక్ట్రికల్ పరికరాల యొక్క నిర్వహణ. అమ్మాయిలకు కూడా ఇది బాగుంటుందని చెప్తున్నారు. నెక్స్ట్ అసిస్టెంట్ క్యారేజ్ అండ్ వ్యాగన్, బోగిల యొక్క తనిఖీ, బ్రేక్ సిస్టమ్ చెకింగ్ అట. అమ్మాయిలు చేయవచ్చు కానీ దీంట్లో షిఫ్ట్లు ఉంటాయని చెప్పారు నాకు. సో కాబట్టి ఒక్కసారి ఇది ఆలోచించుకోవచ్చు, అమ్మాయిలు షిఫ్ట్లు ఉంటాయి కాబట్టి. ఇంకా నెక్స్ట్ అసిస్టెంట్ పీవే, ట్రాక్ యొక్క మరమ్మతులు చేయడం. అమ్మాయిలకి నేను ఇచ్చే బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఇది లాస్ట్లో పెట్టుకోవడం మంచిది. అసలు మీకు ఈ వర్క్ అనేది లాస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటే మంచిది అని నా ఉద్దేశం. ఇక అసిస్టెంట్ బ్రిడ్జ్ల తనకి మరమ్మతులు. అసలు ఆ అమ్మాయిలకైతే అనుకూలమే కాదు ఇది. పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది లాస్ట్లో పెట్టుకోవాలి మీరు. నెక్స్ట్ అసిస్టెంట్ ట్రాక్ మెషిన్ వచ్చేసి ట్రాక్ మెషిన్ల నిర్వహణ. అమ్మాయిలకి ఓకే కానీ బస్ట్ ఫీల్డ్ వర్క్ ఎక్కువగా ఉంటుంది ఇది. నెక్స్ట్ లాస్ట్ది మనకి అసిస్టెంట్ టీఆర్డి, ఓవర్ హెడ్ ఎలక్ట్రికల్ లైన్ల యొక్క నిర్వహణ ఉంటుంది. అమ్మాయిలు చేయవచ్చు కానీ కొద్దిగా హైట్లో వర్క్ చేయాలని చెప్పారు. సో మొత్తం ఈ 10 పోస్టులు కనుక ఉంటే అమ్మాయిలకి ఉత్తమమైన ప్రాధాన్య క్రమం ఈ విధంగా ఇచ్చాను చూడండి. స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. అసిస్టెంట్ సిగ్నల్ అండ్ టెలికాం ఫస్ట్, అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ, అసిస్టెంట్ ఆపరేషన్స్, అసిస్టెంట్ క్యారేజ్ వ్యాగన్, పాయింట్స్ బి, అసిస్టెంట్ టీఆర్డి, అసిస్టెంట్ ట్రాక్ మెషిన్, అసిస్టెంట్ బ్రిడ్జ్, అసిస్టెంట్ పీవే, ట్రాక్ మెషిన్ 4. మీకు ట్రాక్ మెయింటైనర్ లాస్ట్లో పెట్టాను, ఎందుకంటే మీరు చేయలేరంటే చేస్తారు చాలామంది, బట్ లాస్ట్లో పెట్టుకుంటే బెస్ట్. ఇక అబ్బాయిలకు ఉత్తమమైనది అసిస్టెంట్ ఎస్ఎన్టీ ఫస్ట్, అసిస్టెంట్ ఆపరేషన్ ఎలక్ట్రికల్, అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ, అసిస్టెంట్ క్యారేజ్ వ్యాగన్, పాయింట్స్ బి, అసిస్టెంట్ టీఆర్డి, అసిస్టెంట్ ట్రాక్ మెషిన్, అసిస్టెంట్ బ్రిడ్జ్, అదేవిధంగా అసిస్టెంట్ పిఎన్వే. లాస్ట్ మీకు ట్రాక్ మెయింటైనర్ పెట్టాను, ఎందుకంటే శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుందని. ఇప్పుడు నేను చెప్పిన క్రమమే కాదు, ఎవరైతే పొద్దున 6 గంటలకు వెళ్ళి మధ్యాహ్నం వరకు పని అవ్వగొట్టుకుని హ్యాపీగా ఉండొచ్చు అనుకుంటారో వాళ్ళు దాన్ని మొదట్లోనే పెట్టుకోండి, ఇబ్బంది ఏం లేదు. నేను చెప్పిన పైన అంశాలన్నీ గమనించి దాన్ని బట్టి మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చుకోండి. హాయ్, వెల్కమ్ టు ఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఇది మనకి ఆర్ఆర్బి లేటెస్ట్ ఎడిషన్ బుక్స్. తెలుగు మీడియం వచ్చేసి 6 బుక్స్ ఉంటాయి మొత్తం ఈ కాంబోలో మీకు. దాంట్లో మ్యాథ్స్ ఒకటి, సైన్స్ థియరీ ఒకటి, సైన్స్ బిగ్ బ్యాంక్ ఒకటి, రీజనింగ్ ఒకటి, జీకే జిఎస్ జనరల్ నాలెడ్జ్ ఒకటి, అండ్ లాస్ట్ వన్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఒకటి. మొత్తం 6 బుక్స్ ఉంటాయి తెలుగు మీడియం వాళ్ళకి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి మాత్రం కేవలం 3 బుక్స్ మనకి అందుబాటులో ఉంది, మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్ బిగ్ బ్యాంక్. సో ఈ బుక్స్ లలో మనకి కంటెంట్ ఎలా ఉంటుందంటే, చాలా మంది కంటెంట్ రివ్యూ అడుగుతున్నారు, అంటే ఎలా ఉంటుందో చెప్పండి అని చెప్పేసి. ఈ 6 బుక్స్ లలో 5 బుక్స్ ప్రతి ఎగ్జామ్ కి ఉపయోగపడతాయి. కానీ లాస్ట్ బుక్ ఉంది చూసారా, ఇది ఏఎల్పి మాత్రం టెక్నీషియన్ గ్రేడ్ 1 కి మనకి టెక్నీషియన్ గ్రేడ్ 1 కి మాత్రమే ఉపయోగపడుతుంది. సో ఇది బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ థియరీ ప్లస్ బిట్స్ 2 ఉంటాయి మనకి దీంట్లో. సో మ్యాథమెటిక్స్ వచ్చేసి మీకు 2026 ఎడిషన్ క్వశ్చన్ కి కింద సొల్యూషన్ కూడా ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. అండ్ కొన్ని ప్రాబ్లమ్స్ కి వీడియో సొల్యూషన్స్ కూడా ఇచ్చాం. దాదాపు 500 క్వశ్చన్స్ వరకు ఉంటాయి వీడియో సొల్యూషన్స్. అంటే ఏదైనా క్వశ్చన్ మీకు అర్థం కాదు, ఇది చాలా ఇంపార్టెంట్, ఇది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి అనుకుంటే కనుక వాటికి నేను వీడియో సొల్యూషన్స్ కూడా అందించడం జరిగింది. దాంతో పాటుగా లాస్ట్ 12 సంవత్సరాల క్వశ్చన్స్ అన్నిటి క్వశ్చన్స్ లో నుంచి మంచి మంచి మోడల్స్, బాగా రిపీట్ అయ్యే మోడల్స్ తీసుకొని మీకు ఈ బుక్స్ అనేది మేము రెడీ చేయడం జరిగింది. సో మ్యాథ్స్, రీజనింగ్ లో 100% మీరు సెంట్ బై సెంట్ మార్క్స్ తెచ్చుకోవచ్చు, మంచి సబ్జెక్ట్ అర్థం చేసుకుని కనుక చదివితే. అండ్ లాస్ట్ లో మీకు టెస్ట్ సిరీస్ కూడా, ప్రతి చాప్టర్ కి టెస్ట్ సిరీస్ కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని స్కాన్ చేసుకోవచ్చు, మీ మొబైల్లోనే స్కాన్ చేసి మీరు ఆన్లైన్ లో టెస్ట్ రాసుకోవచ్చు. ఫస్ట్ అటెంప్ట్ లో ఎంత స్కోర్ వచ్చింది, సెకండ్ అటెంప్ట్ లో ఎంత స్కోర్ వచ్చింది, థర్డ్ అటెంప్ట్ లో ఎంత స్కోర్ వచ్చిందో కూడా మీరు ఇక్కడ నోట్ చేసుకొని మీ యొక్క ఇంప్రూవ్మెంట్ ని చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా అన్ని చాప్టర్లు ఉంటాయి మనకి. మీకు ఇండెక్స్ కూడా చూపిస్తాను. ఈ విధంగా మొత్తము మ్యాథ్స్ లో వచ్చేసి 25 టాపిక్స్ వరకు ఉంటాయి. దీంట్లో ప్యూర్ మ్యాథ్స్, అర్థమెటిక్ అన్ని ఉంటాయి మనకి. ట్రిగనోమెట్రీ, క్షేత్రమితి, బీజగణితము, రేఖాగణితము, కోఆర్డినేట్ జామెట్రీ, ప్రతి ఒక్కటి ఉంటుంది మ్యాథ్స్. సో దీనికి సంబంధించి డైరెక్ట్ ఒక లింక్ ఇస్తాం మనము. వీడియో క్లాసులు చూడడానికి ఎటువంటి యాప్ ఏం అవసరం లేదు మీకు. జస్ట్ ఒక లింక్, ఈ విధంగా ఒక మొబైల్లో మీకు ఒక లింక్ పంపిస్తాము. ఈ లింక్ పైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్ జస్ట్ క్లాసులు చూసుకోవచ్చు. ఎటువంటి లాగిన్ ఏం అవసరం లేదు మనకి. ఇక్కడ చూడండి, ఇక్కడ చాప్టర్ వారీగా ఉంది కదా, సంఖ్యా వ్యవస్థను క్లిక్ చేయండి. సపోజ్ కి ఇక్కడ మీకు వచ్చేస్తుంది క్వశ్చన్స్, ఆ క్వశ్చన్ పైన క్లిక్ చేస్తే వీడియోస్ కూడా వచ్చేస్తాయి. ఎటువంటి యాప్ అవసరం లేదు, లాగిన్ చేయాల్సిన అవసరం లేదు. మీరు బయట వెళ్తున్నప్పుడు, ట్రాఫిక్ లో ఉన్నప్పుడు కానీ, బస్ లో వెళ్తున్నప్పుడు కానీ కూడా వీడియోస్ చూసుకోవచ్చు. ఈ విధంగా చాప్టర్ వైజ్ గా మీకు ఉంటాయి. నెక్స్ట్ రీజనింగ్. ఇది రీజనింగ్ బుక్. ఇది కూడా అంతే, లాస్ట్ 12 years నుంచి మంచి మంచి మోడల్స్ తీసుకొని మీకు దీంట్లో క్వశ్చన్స్, వాటి యొక్క ఆన్సర్స్ ఇచ్చాము. ప్లస్ దీంట్లో కూడా కొన్నిటికి మీకు వీడియో సొల్యూషన్స్ మీకు ఒక లింక్ ద్వారా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సేమ్ అదే విధంగా సైన్స్ థియరీ చాలా మంది టైం తక్కువ ఉంటుంది, మేము 6th నుంచి 10th క్లాస్ బుక్స్ చదవాలంటే ఎంత కష్టం అంటారు. మేము సింపుల్ గా తయారు చేసామండి ఒక బుక్, మొత్తం ఎన్సీఆర్టీ ప్లస్ ఆర్ఆర్బీని బేస్డ్ చేసుకొని. ఇది థియరీ అయితే కొద్దిగా చిన్నగానే ఉంటుంది బుక్. ఇది జస్ట్ 399 కాస్ట్. ఇది
మొత్తం 262 పేజీలు ఉంటాయి మీకు. దీంట్లో టైం టేబుల్ వస్తుంది, ప్లస్ థియరీ, ఎన్సీఆర్టీ థియరీ వస్తుంది. ఎంతవరకు అవసరం అంత ఇవ్వడం జరిగింది. ఇది చదువుకోండి కనుక ఇక్కడ కింద ఒక బిగ్ బ్యాంక్ ఇచ్చాము, చాలా లావు ఉంటుంది ఇది. ఈ బిగ్ బ్యాంక్ ప్రాక్టీస్ చేస్తే ఇది కూడా లాస్ట్ 12 years క్వశ్చన్స్ ని మొత్తం గ్యాదర్ చేసుకుని దాంట్లో మంచి రిపీటెడ్ క్వశ్చన్స్, బాగా సబ్జెక్ట్ అవసరమైన క్వశ్చన్స్ మీకు తీసుకొని ఇవ్వడం జరిగింది. కొన్ని మోడల్స్ తీసుకొని ఇది కనుక చదువుకుంటే మీరు సైన్స్ లో మంచి మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా సబ్జెక్ట్ అర్థం చేసుకుని చదివితే మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు. అదేవిధంగా జీకే స్పెషల్ ఫర్ ఆర్ఆర్బీ. ఎక్కడ చూడండి ఆర్ఆర్బీలో మనకి గ్రూప్స్ లో లాగా బాగా డెప్త్ గా చదవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గ్రూప్స్ కి చదివినట్టు చదివితే అసలు మీకు ఎప్పటికీ దీంట్లో జిఎస్ కంప్లీట్ కాదు. కొన్ని గ్రూప్ డి లాంటి వాటికైతే జస్ట్ 10 మార్కులు వస్తాయి, ఎన్టీపీసీలో కొన్ని మనకి ఎక్కువ మార్కులు వస్తాయి. అటువంటి వాళ్ళ కోసం టాపిక్ వైజ్ గా రెడీ చేయడం జరిగింది. జాగ్రఫీ, హిస్టరీ, స్ట్రాటజీ, పాలిటీ, ఎకానమీ, సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, అదేవిధంగా పర్యావరణం, అంతరిక్ష రంగము, దీంట్లో ప్రతి ఒక్క టాపిక్ కి సంబంధించి ఎగ్జాంపుల్ చూడండి. టాపిక్ 135 మహాత్మా గాంధీ గురించి, టాపిక్ 136 చరిత్రలో గుర్తుంచుకోవాల్సిన సంవత్సరాలు అని చెప్పేసి, అదేవిధంగా ఫస్ట్ చూపిస్తాను ఇండెక్స్. ఇక్కడ ఐక్యరాజ్య సమితి గురించి, అదేవిధంగా యునెస్కో వారసత్వ ప్రదేశాలు, ఈ విధంగా మొత్తం మీకు ఎన్ని టాపిక్స్, 214 టాపిక్స్ ఉంటాయండి. ఈ 214 టాపిక్స్ ని కనుక మీరు బాగా చదువుకుంటే జీకేలో కూడా మంచి మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. దీంతో పాటు మీకు ఒక A4 సైజ్ లో కొన్ని 20 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్స్ QR కోడ్స్ ఇస్తాము. జస్ట్ వాటిని స్కాన్ చేసి కూడా మీరు ఎప్పుడంటే అప్పుడు కరెంట్ అఫైర్స్ చూసుకోవచ్చు. అది ఎప్పుడైనా అప్డేట్ అయింది అనుకోండి, సపోజ్ ఏదైనా కరెంట్ అఫైర్స్ లేటెస్ట్ గా రాష్ట్రపతి మారారనుకుందాం, మీరు దానికోసం సపరేట్ గా కరెంట్ అఫైర్ బుక్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. మేము ఆటోమేటిక్ ఇక్కడ ఆ లింక్ లో మార్చేస్తాము. మీరు ఓపెన్ చేసి చూడగానే అక్కడ కూడా మీకు కరెంట్ అఫైర్స్ అనేది మారిపోయి కనబడుతుంది. సో ఇది ఈ 5 బుక్స్. ఇక 6వ బుక్ చాలా ఇంపార్టెంట్. మీకు ఎక్కడ చూసినా నాకు తెలిసి అయితే ఇది మేము చాలా కష్టపడి రెడీ చేసామండి. ఇది అవసరమైతే ఓన్లీ టెక్నీషియన్ గ్రేడ్ వాళ్ళకి, అదేవిధంగా ఏఎల్పీ వాళ్ళకే, కానీ ఎక్కువ ఎఫర్ట్ దీంట్లో పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇంజనీరింగ్ సబ్జెక్ట్ ప్లస్ సైన్స్ సబ్జెక్టులు రెండు మిళితం చేసి కొన్ని డ్రాయింగ్స్ అవి ఇవి ఉంటాయి. దీంట్లో కూడా థియరీ ఇవ్వడం జరిగింది, ప్రీవియస్ ఇయర్ బిట్స్ కూడా ఇవ్వడం జరిగింది విత్ థియరీ కూడా ఉంటుంది మీకు దీంట్లో. సో థియరీ చదువుకోవచ్చు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి, అదేవిధంగా ఇంజనీరింగ్ సబ్జెక్ట్ కి సంబంధించింది కూడా ఉంటుంది. సో వీటన్నిటిని మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సేమ్ ఇంగ్లీష్ కూడా అంతే. ఇంగ్లీష్ లో మనకి రీజనింగ్, మ్యాథ్స్, సైన్స్ ఈ 3 అవైలబుల్ లో ఉంటాయి. ఇంగ్లీష్ లో వచ్చేసి మీకు క్వశ్చన్స్ ఉంటాయి. ఇంగ్లీష్ అయితే ఇంకా చాలా లావ్ బుక్స్ అండి ఇవి. అంటే దీంట్లో ఇంకొంత ఆన్సర్స్ అనేది ఆన్లైన్ లో వచ్చినా కానీ ఇంకా క్వశ్చన్స్ ని కూడా బుక్ లోనే యాడ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా సైన్స్ కూడా అంతే, రీజనింగ్ కూడా అంతే. సో ఇది ఏఎన్ఆర్ పబ్లికేషన్ కి సంబంధించిన బుక్స్ యొక్క రివ్యూ. ఈ బుక్స్ వచ్చేసి మీకు ఆల్ ఇండియా వైజ్ గా ఫ్రీ డెలివరీ చేయబడుతుంది. మ్యాథ్స్ తెలుగు వచ్చేసి 545 రూపీస్ ఉంటుంది. దీంట్లో ప్యూర్ మ్యాథ్స్, అర్థమెటిక్ రెండు ఉంటాయి. అదేవిధంగా కొన్ని ప్రాబ్లమ్స్ కి కొన్ని వీడియో సొల్యూషన్స్ ఉంటాయి. మీకు జస్ట్ లింక్ పంపిస్తాం, ఆ లింక్ ఓపెన్ చేసి మీరు ఎప్పుడైనా వీడియో క్లాసులు చూసుకోవచ్చు. 1 year వ్యాలిడిటీ ఉంటుంది. సో అదేవిధంగా మ్యాథ్స్, ఇంగ్లీష్ కూడా 545 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా రీజనింగ్ తెలుగు వచ్చేసి 520 రూపీస్ ఉంటుంది. దీంతో పాటు వీడియో క్లాసులు కూడా వస్తాయి మీకు కొన్ని. అదేవిధంగా ఇంగ్లీష్ రీజనింగ్ వచ్చేసి 520, దీంతో పాటు కూడా మీకు కొన్ని ప్రాబ్లమ్స్ వీడియో సొల్యూషన్స్ ఉంటాయి. అదేవిధంగా సైన్స్ బిగ్ బ్యాంక్ తెలుగు వచ్చేసి 525 ఉంటుంది. దీంట్లో 86 మోడల్స్ ఉంటాయండి. 86 మోడల్స్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే బిగ్ బ్యాంక్ చాప్టర్ వైజ్ గా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీతో పాటు ఫిజిక్స్ లో 86 మోడల్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ కి కింద సొల్యూషన్ కూడా ఉంటుంది. ఒకవేళ అర్థం కాకపోతే పక్కన క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. దాన్ని స్కాన్ చేసి ఆ వీడియో కూడా చూడొచ్చు. అంటే వీడియో సొల్యూషన్ ఉంటుంది, ఎలా వచ్చింది, ఆ ప్రాబ్లం ఎలా చేశారు ఫిజిక్స్ అనేది. ఇది ఈజీగా వీడియో సొల్యూషన్ ద్వారా ఈజీగా అర్థం చేసుకోవడానికి మేము ఆ వీడియోస్ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది దీంతో పాటు. అండ్ జనరల్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం వచ్చేసి బిగ్ బ్యాంక్ ఇది కూడా 525 ఉంటుంది. ఇప్పటివరకు చెప్పిన ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉన్నాయి. కానీ ఇక్కడ నుంచి చెప్పబోయే బుక్స్ ఏవైతే ఉన్నాయో అవి కేవలం తెలుగు మీడియంలో మాత్రమే అవైలబిలిటీలో ఉంటాయి. సైన్స్ థియరీ వచ్చేసి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ 399 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ జీకే వచ్చేసి దీంట్లో 214 టాపిక్స్ ఉంటాయి. ఈ 214 టాపిక్స్ తో పాటు 20 కరెంట్ అఫైర్స్ టాపిక్స్ కూడా ఉంటాయి. ఇది 530 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ థియరీ, బిట్స్, ఏఎల్పీ టెక్నీషియన్ ఈ రెండింటికి మాత్రమే ఉపయోగపడుతుంది. మిగతా అన్ని నోటిఫికేషన్స్ ఉపయోగపడతాయి. ఏఎల్పీ, ఎన్టీపీసీ, గ్రూప్ డి, జేఈ, ఆర్పీఎఫ్ ఇప్పుడు ఎస్ఎస్సీలో జాయిన్ చేశారు. ఎస్ఐ కానిస్టేబుల్, టెక్నీషియన్ గ్రేడ్ 1, టెక్నీషియన్ గ్రేడ్ 3. కాకపోతే ఆర్పీఎఫ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కూడా దీంట్లో ఉంటాయి. అంటే ఆ క్వశ్చన్స్ నుంచి తీసుకున్నాయి. సేమ్ ఇటువంటి మోడల్ రేపు రైల్వే అనేది ఎన్టీపీసీలో కూడా ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో ఆర్పీఎఫ్ కి సంబంధించిన కూడా మేము ఉంచామన్నమాట. సో ఇది బుక్స్ కి సంబంధించిన కాస్ట్. ఒకవేళ మీరు కాంబో తీసుకోవాలనుకుంటే కాంబో అయితే చాలా తగ్గుతుందండి. ఎందుకంటే మాకు వెయిట్ ప్రకారం ఒక్కొక్క బుక్ ని పోస్ట్ చేస్తే, కొరియర్ చేస్తే ఒక ఛార్జ్ పడుతుంది. 2 బుక్స్ చేస్తే ఒకేసారి చేస్తే తక్కువ కాస్ట్ పడుతుంది. కాబట్టి మీకు కాంబో ఆఫర్స్ అనేది ఇస్తున్నాము. సో ఎనీ 2 బుక్స్ మీకు 915 ఉంటుంది. ఎనీ 3 బుక్స్ 1299 ఉంటుంది. ఎనీ 4 బుక్స్ 1750 ఉంటుంది. ఎనీ 5 బుక్స్ 2100 ఉంటుంది. ఎనీ 6 బుక్స్ 2399 ఉంటుంది. మీరు ఇండివిజువల్ ఒక్కొక్క బుక్ కూడా తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఒకవేళ 2 బుక్స్, 3 బుక్స్, 4 బుక్స్ ఇలా తీసుకోవాలనుకుంటే ఈ కాస్ట్ ఉంది. మీరు ఒకవేళ బుక్స్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ పైన డిస్ప్లే పైన చూపించిన నెంబర్స్ కి మీరు ఫోన్ పే అయినా చేసుకోవచ్చు, లేకపోతే గూగుల్ పే అయినా చేసుకోవచ్చు. ఎనీ యూపీఐ సేమ్ నెంబరే, ఫోన్ పే అదే నెంబర్, గూగుల్ పే అదే నెంబర్. సో పేమెంట్ చేసుకున్నాక, ఈ నెంబర్ కి పేమెంట్ చేసుకున్నాక ఆ పేమెంట్ యొక్క స్క్రీన్ షాట్, అదేవిధంగా అడ్రస్, మీ ఈమెయిల్ ఐడి ఎందుకంటే మీ యొక్క వీడియో క్లాస్ లింక్ ని యాక్టివేట్ చేయడానికి అంతే. అది మీ మొబైల్లోనే ఓపెన్ అవుతుంది. మీ ల్యాప్టాప్ లో కానీ, మీ మొబైల్లో కానీ, మీ ట్యాబ్ లో కానీ ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఈ పేమెంట్ స్క్రీన్ షాట్, అడ్రస్, మెయిల్ ఐడితో పాటు మీ యొక్క బుక్ పేర్లు, ఒకవేళ సింగిల్ బుక్ తీసుకుంటే ఆ బుక్ పేరు ఏంటి, ఒకవేళ 2-3 బుక్స్ తీసుకుంటే ఆ బుక్ యొక్క పేర్లు ఏంటి, ఒకవేళ మీరు ఇలా కూడా తీసుకోవచ్చు. కొన్ని మ్యాథ్స్ కొన్ని ఇంగ్లీష్ మీడియం తీసుకోవచ్చు, కొన్ని తెలుగు మీడియం తీసుకోవచ్చు, మీ ఇష్టం. సో ఏ విధంగా తీసుకోవచ్చు. సో ఈ డీటెయిల్స్ పంపించినట్లయితే మీకు వెంటనే మీకు డిస్పాచ్ చేయడం జరుగుతుంది. డిస్టెన్స్ బట్టి దగ్గర ఉంటే 1 day డెలివరీ అవుతాయి, కొద్ది దూరం ఉంటే 2 to 3 days పడుతుంది. ఇండియాలో ఏ స్టేట్ అయినా సరే మనము ఫ్రీ డెలివరీ చేస్తాం.